ఢిల్లీ కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:30కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్లో అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఆప్కు చెందిన 5 ఎమ్మెల్యేలను మంత్రులుగా ఎల్జీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కల్మాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిశి ఢిల్లీకి అతి చిన్న ఏజ్లో 8వ సీఎం కానున్నారు. మరోవైపు ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఖ్యాతికెక్కనున్న అతిశి గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఢిల్లీ కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:30కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్భవన్లో అతిశి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఆప్కు చెందిన 5 ఎమ్మెల్యేలను మంత్రులుగా ఎల్జీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కల్మాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిశి ఢిల్లీకి అతి చిన్న ఏజ్లో 8వ సీఎం కానున్నారు. మరోవైపు ఢిల్లీ 3వ మహిళా ముఖ్యమంత్రిగా ఖ్యాతికెక్కనున్నారు అతిశి. గతంలో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది? సాయంత్రం 4:30 ఢిల్లీలోని రాజ్భవన్, ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ నివాసం అది, అక్కడే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సాయంత్రం 4:30కు సీఎంగా అతిశితో పాటు ఒక 5 మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాంట్లో గత క్యాబినెట్లో ఉన్నటువంటి వారు ఒక 4 తిరిగి క్యాబినెట్లో ఉండబోతున్నారు. కొత్తగా మరొక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు. సౌరభ్ భరద్వాజ్, అలాగే గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, ఈ 4 కూడా అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు అతిశి క్యాబినెట్లో కూడా ఈ 4 మంత్రులుగా ఉండబోతున్నారు. ఇక కొత్తగా ముఖేష్ అహ్లవాత్, ఈయనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి సంబంధించి అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది కూడా రాష్ట్రపతి భవన్ నుంచి గెజెట్ రూపంలో విడుదలైంది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా కూడా ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి ఆమోదంతో తీసుకుంటూ ఉంటారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటులో కూడా కీలకమైనటువంటి పాత్ర అనేది కూడా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మొన్న 17వ తారీఖున అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా లేఖను సమర్పిస్తూనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు శాసనసభ పక్ష నేతగా అతిశిని ఎన్నుకున్నట్టుగా వారు వికే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్కి కమ్యూనికేట్ చేశారు. దాన్ని రాష్ట్రపతి భవన్కి వికే సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వికే సక్సేనా కమ్యూనికేట్ చేయడంతో వారి ప్రతిపాదనను ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి కూడా గెజెట్ విడుదల చేసింది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం 4:30 అతిశి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు అతిశితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా అఫీషియల్గా గెజెట్ అయితే విడుదలైంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కొంత కసరత్తు అయితే జరిగింది. ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారో ఆ తర్వాత సీఎంగా ఎవరు ఉండబోతున్నారు, క్యాబినెట్ ఏ విధంగా ఉంటుంది, అసలు సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాను ఇటు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా లేదా అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరిగింది. కానీ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రజల తీర్పు తర్వాతే తను మరొకసారి సీఎం పీఠం మీద కూర్చుంటాననేటువంటి కామెంట్ చేయడము, అలాగే ఎలక్షన్స్ను కూడా మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్లోనే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి డిమాండ్ చేశారు. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అతిశి, ఎందుకంటే మొదటి నుండి కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా క్రూషియల్ రోల్ అనేది కూడా తను పోషించింది. పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల్లో కావచ్చు, లేకపోతే వివిధ పోరాటాల్లో కావచ్చు అతిశి కీలకంగా వ్యవహరించారు. గతంలో గోవాకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా గోవా రాష్ట్రానికి సంబంధించి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. తర్వాత ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటికీ తర్వాత కాల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత కూడా పార్టీలో చాలా కీలకమైనటువంటి రోల్ పోషించారు. ముఖ్యంగా మనీష్ సిసోడియాకి అడ్వైజర్గా పనిచేశారు. ఆ తర్వాత మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎంగా, అలాగే మంత్రులుగా రాజీనామా చేసిన తర్వాత తను మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుమారు 8కి పైగా శాఖలను తన దగ్గరే ఉన్నాయి. తనకు సంబంధించి వాటిని నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో అన్ని తానే వ్యవహరించారు. ఇటు ప్రభుత్వాన్ని నడపడంలో కావచ్చు, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు చాలా చురుగ్గా వ్యవహరించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత మనీష్ సిసోడియా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో ఉండడంతో ఆయన కూడా సీఎంగా అవకాశం ఇవ్వలేకపోయారు. ఇక అతిశీని ఇటు పార్టీ వ్యవహారాల్లో అలాగే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి తీరులో కావచ్చు, ఇటు అన్ని వర్గాల నుంచి సానుకూలమైనటువంటి నిర్ణయం రావడంతో అతిశీ వైపే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పుడు తాజాగా ఈరోజు సాయంత్రం వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారాన్ని అనేది కూడా ఘనంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. చంద్రిక. థ్యాంక్ యూ మదర్.